ఎంపీగా పోటీ చేసే దమ్ముందారా నీకు? గుంటూరు ఎంపీగా? ఈ కథలన్నీ ఎవడు చెప్తావురా బాబు? ఎందుకురా ఈ మాటలన్నీ ఎందుకురా? గుంటూరులో ఒక వింత దీక్ష జరిగింది, 12 గంటల నిరాహార దీక్ష. దాని గురించి మీకు ఏమన్నా తెలుసా అండి? దానికి నిరాహార దీక్ష అని ఎందుకు పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎమ్మటే టాయిలెట్కి వెళ్ళి వస్తాను అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళటం, రాగి జావ తాగటం, బాంపాలు తాగటం, బిర్యానీలు తినటం, అవన్నీ మాకు చూపిలా. కాకపోతే ఏంటంటే చివరికి దిగిపోయే టైంలో సుచరిత గారు ఇంత పెద్ద జగ్గు తీసుకొని వచ్చారు. ఏది గేదె గనక కుడితి పడతారు చూడండి తొట్లు, ఆ రకంగా నువ్వు నిరాహార దీక్ష చేసావంటే మీ పార్టీ వాళ్ళు నమ్ముతారా? ఈడు దెంగి తినటానికే ఈడు నిరాహార దీక్ష పెట్టాడు అని చెప్పి ఇంకేమన్నా అంటే పోలీసులు నన్ను బాగా కొట్టారు, అప్పుడు నాకు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు, అది తినటానికే నిరాహార దీక్ష. ఎందుకు ఇప్పుడు లేడీస్ వచ్చి పక్కన కూర్చుని దాకా నిరాహార దీక్ష చేస్తనే చచ్చావు. పోతున్నావు, గంటకోసారి పోతున్నావు, తింటున్నావు, వస్తున్నావు. ఎందుకు చెప్పి ఈ నాటకాలన్నీ? నీ మీద ఆల్రెడీ కేసు నమోదైంది. మళ్ళీ యోగా క్లాసులు ఈసారి రాజమండ్రి సెంట్రల్ జైలు, లేకపోతే నెల్లూరు తీసుకెళ్తారు, లేకపోతే ఇక గుంటూరు. నీకు సంజన సుకన్య దగ్గరగా ఉంటారు అని చెప్పి గుంటూరులోనే. ఎక్కడ ఏంది అనేది నాకైతే తెలియదు. పెమ్మసానిని గుంటూరు నుంచి తరిమి కొట్టేదాకా నేను విశ్రమించను అని ఛాలెంజ్ చేస్తున్నారు కదా. మరి ఈ కథలన్నీ ఎవడు చెప్తావురా బాబు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మొండా నువ్వు ఎందుకు లేవు చెప్పి. ఇప్పుడు ఏదో గుంటూరు ఇన్ఛార్జ్ ఈడ ఇన్ఛార్జ్ ఏది ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే దమ్ముందారా నీకు? గుంటూరు ఎంపీగా? సరే ఇంత దమ్ముంది కదా, 2029 ఎలక్షన్లో గుంటూరు ఎంపీగా నువ్వు పోటీ చేయరా? ఆయన గుంటూరులో కాదు, నాకు అవకాశం ఇస్తే కడపలో పోటీ చేస్తాను, పులివెందుల్లో పోటీ చేస్తాను, దాదాపు 26 జిల్లాల్లో ఎక్కడైనా పోటీ చేస్తాను అన్న మగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది పెమ్మసాని గారే. మీరెందుకురా బాబు? సిగ్గు లేకుండా పక్కన సీట్లు వచ్చినా కూడా ఇంకా ఇలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి వీళ్ళకి? ఏ రప్పా నరుకుతాం, చంపుతాం, కంపెనీలు తరివేస్తాం, అన్నా క్యాంటీన్ ఎందుకు, ఇలాంటి మాటలు మాట్లాడడం తప్ప చేసేది ఏమీ లేదు అని చెప్పి. ఏం లేదు, పెమ్మసాని కమ్మా పెమ్మ ఈ తప్పితే ఇంకోటి లేదు. అమరావతి కమరావతి అన్నారు. అధికారంలో ఉన్నంత కాలం అధికారం పోయింది. అధికారం పోయినా కూడా పెమ్మ కమ్మ అంటే నీకు ఆ 11 సీట్లు కూడా రావు అని చెప్పి నేనైతే చెప్పగలను. మీరు అధికారం పోయింది అంటున్నారు, రేపు అధికారం పోతే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మొదట పారిపోయేదే పెమ్మసాని అంటూ అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా. మరి ఎందుకురా ఈ మాటలన్నీ ఎందుకురా? 29 ఎలక్షన్లకు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు కాదు, నేను బతికున్నంత వరకు. అరే మీరు ప్రతిపక్ష హోదా కన్నా ఎక్కువ సీట్లు ప్రతిపక్ష హోదా రావాలని కోరుకోండిరా. నువ్వు సీఎం, ఇప్పుడు శ్యామల చేత చెప్పించింది నువ్వే అంటున్నారు, దానికి సమాధానం చెప్పురా. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి చెప్పింది. ఈ వీడియో చూస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఎరా మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అని చెప్పి. ఆ గొడ్డలకి టైం వచ్చిందిగా, గొడ్డలే రెడీగానే ఉంది, కదిరికోటలే తాడేపల్లిలోనే ఉంది. కొద్దిగా చూసి మాట్లాడమని చెప్పు శ్యామలని. వాడు మాట్లాడమంటే మాట్లాడటమేనా శ్యామల? ఇక రేపు నువ్వు వాటి నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు తాడేపల్లి మీదకి ఏమన్నా వెళ్ళావు ఆయన ఇంటికి, ఆయన కలిసి వెళ్ళటానికి. ఇంకా బయటకు వస్తావో రావో అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రీసెంట్ గా దస్తగిరి అని చెప్పి ఒక 100 కోట్ల స్కామ్ అంట, అతను చనిపోవటం జరిగింది. అధికారం మీదైనా మాదైనా గొడ్డలి మాత్రం రెడీగానే ఉంటది అని చెప్పి మాకైతే అర్థమైంది. ఏంటి అంబటి రాంబాబు ఏంటి అన్నా క్యాంటీన్ల మీద పడ్డాడు? మా ప్రయారిటీ అన్నా క్యాంటీన్లు కాదన్నాడు. అసలు ఏమైంది అంటారు ఆయనకి? ఏం లేదు, సంజన సుకన్య తలుపులు తీయట్లేదు, అన్నా క్యాంటీన్లో తలుపులు మొయ్యట్లేదు, అదే కారణం. ఇప్పుడు ఈ విషయం బాగా హైలైట్ అయిన తర్వాత వాళ్ళ ఆవిడ కూడా కోప్పడి అన్నం పెట్టట్లేదు, ఇంట్లో అన్నం పెట్టట్లేదు, సంజన సుకన్య ఇంటికి రానియట్లేదు. మరి అన్నం ఎవరు పెడతారు? ఇలాగ నిరాహార దీక్షలు అని చేస్తా ఉంటే బాత్రూంలోకి వెళ్ళి తినొచ్చు. సరే ఇవి అయిపోయిన తర్వాత అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు కోపంతో వీడియోలు చేసి వాళ్ళతో పాటు వెళ్ళి అన్నం తినొచ్చు అని చెప్పి ఆయన అయితే అనుకుంటున్నాడు అని నాకైతే అర్థం. ఎందుకు ఆయన తినొచ్చు కదా ఒకసారి అన్నా? కానీ వైసీపీ పార్టీ కదండి.
ఇలాగ అంటే మీరు తీసుకెళ్లి పెడితే అది వేరు, సపరేట్ గా అతను వెళ్ళి తింటే అది వేరు. అరే వైసీపీ వాడు వచ్చి తిన్నాడ్రా అంటారు, టీడీపీ కార్యకర్తతో పాటు వచ్చి తిన్నాడ్రా, ఆ రోజు అట్లా మాట్లాడారు అందుకని తీసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తతో వస్తే ఒకలాగా ఉంటది, సింగిల్ గా వైసీపీ పార్టీ అతను ఒక్కడెళ్తే ఇంకోలాగా ఉంటది అని చెప్పి నేనైతే చెప్పగలను. పేదవాళ్ళకి పట్టెడన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు 2019 నుంచి 24 వరకు మూసేశారు. అవి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసిన తర్వాత వాటి మీద ఎందుకని ఈ వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలంటారు? అండి ఆ టైంలో, ఎందుకంటే నేను కూడా అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టాను. దాదాపుగా జేకేఎస్ అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మోతేశారు కదా. 2019 నుంచి 24 దాకా వాళ్ళు పగల కొడుతున్నా కానీ కొన్ని అన్నా క్యాంటీన్లు రానాయి. దాదాపు జేకేసీ కాలేజీ పెట్టారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఎవరైనా ఫండ్స్ రావడం కావచ్చు. దాదాపుగా అప్పుడు పెడతంటే మా మీద దాడులు చేసినా, మా మీద కేసులు పెట్టినా గానీ దాదాపు చాలా మంది స్కూల్లో పిల్లలు కూడా తినటానికి వస్తే పిల్లల్ని కూడా స్కూల్లో టీచర్లు అక్కడ అన్నం పెట్టేవాళ్ళు కాదు, అన్నా క్యాంటీన్లో అన్నం పెడతంటే స్కూల్ టీచర్లకి వాళ్ళకేందంటే పైనుంచి ఆర్డర్స్, ఎవరైనా బయట అన్నా క్యాంటీన్లో అన్నం తింటే కొట్టండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు జరిగినాయి, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. వాళ్ళు ఇంకా కూడా ఏమన్నా మారతారా 11 సీట్లు వచ్చిన తర్వాత అంటే వాళ్ళకైతే మారే పరిస్థితి లేదు, వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. అయిపోయింది, ఇక్కడ దరిద్రం పట్టింది. ఈ దరిద్రాన్ని తీసుకెళ్లి తమిళనాడులో పెట్టడానికి రోజా అక్కడ స్టాలిన్తో కలిసింది. ఇంకేందంటే ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, అక్కడ స్టాలిన్ పని కూడా అయిపోతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. రోజా ప్రచారం చేస్తే తప్పే ఉందంటారు. ఇక్కడ జగన్ కి సపోర్ట్ ఇచ్చింది, అలాగే తెలంగాణ కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ జగన్ పరిస్థితి అయిపోయింది, అక్కడ కేసీఆర్ పరిస్థితి అయిపోయింది. చూడండి, రేపు తమిళనాడు రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్తాం మీకు. డైరెక్ట్ గా స్టాలిన్ ఓడిపోతాడు, రాసి పెట్టుకోండి. లక్కీ చామును పట్టుకొని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. లక్కీ చామును పట్టుకొని అలా మాట్లాడటం, ఆమెది ఐరన్ లెగ్ అని చెప్పి ఆమె ఇప్పుడు పలానా క్రికెట్ టీం గెలిచిద్ది అని చెప్పి ఈ రోజు మీకు ఐపీఎల్ లో చెన్నైకి ఈ దరిద్రం పట్టిందంటే దానికి కారణం కూడా రోజానే. రోజా దేని గురించి అయితే మాట్లాడిద్దాం, ఇంకా దానికి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.